సింపుల్గా బ్యాచిలర్స్ ఉండేటోళ్ళు కూడా చేసుకోవచ్చు. వాడకనే మా ఎదుడే కష్టపడి చేసిన లెక్క ముందు కూర్చొని తింటున్నాడు. వాటర్ వేసేస్తున్నా. మా ఇంట్లో అయితే ఈ ఫ్లేవర్ తినలే నేను. ఏమో ఓ దాని వాసన ముక్కు కాడ పెట్టాలకు మంచిగా వస్తుంది. మటన్ అయిపోయింది, ఇంకా పోయి కుమ్ముడే. ఏసీలో నీళ్ళు వేయలేదా నాయన? మన ఇంట్లో వేసే కదరా. అదే కూలర్ ఉంది కదా, దాని పేరే ఏసీ. ఒకటి అడుగుతా చేస్తారా? నువ్వు అడిగితే ప్రాణాలు ఇస్తానే. ఏం చేయాలి నువ్వు చెప్పు, చేస్తా. నువ్వురా. నేను కూడా నాయన పానాలే ఇస్తా. కొంచెం మటన్ చేస్తారా? మటన్ వద్దులే, నీ కొవ్వు పెరుగుతుంది. కొవ్వు వేరుకుంటా, నేను ఆకుకూరలు వేసి చేసుకుంటారా? ఆకుకూరనా? అయినా వద్దు. వద్దు వద్దు వద్దు. మొన్న గీత బోటు చేస్తే గీత అంత తిన్నా. గింత తిన్నావు అమ్మ, మేము అందరం తిన్నాక ఇంత ఊరుసుకొని తిన్నావు లాస్ట్కు. అసలు మటన్ చెయ్యనే వద్దు, నువ్వు దేనే వద్దు, ఆమె ఉండనే వద్దు. మటన్ ఉన్నాడు అంటే మామూలు పని, మస్తుగా పని ఉంటుంది. వద్దు మటన్ వద్దు. ఫ్లాష్ బ్యాక్. బోటు చేయాలంటే ఎంత పని ఉంటుంది చూసినావా? అల్కా కాదు. ఏంటి మమ్మీ ఎవడీడు? మొన్న బోటి కూర చేస్తే మస్తు పని అన్నా కదా, ఇలా నువ్వు అట్లా అంటున్నావు కదరా. దానికే అంటున్నావు మరి. మేము అడుగుతానే ఓ లెక్క, నువ్వు అడుగుతానే ఓ లెక్కనా? ఆమె అడిగిందే మనం తెచ్చి పెట్టాలి. మనం తెచ్చింది చెయ్యదు. చేయమంటే మన ఇష్టం ఉండి తెచ్చుకున్నప్పుడు చేయమంటే చెయ్యదు. నేను చెయ్యను, మస్తు పని ఉంటుంది. ఏమయ్యా, కాలు మొక్క తీసుకురా మటన్. సరే అవుతుంది, తెస్తలే. ఏంది తెచ్చేది? తేవద్దు, మటన్ తేవద్దు. మటన్ ఏం లేదు, మటన్ లేదేం లేదు. ఆకుకూర పో. నువ్వేవరా కరపాకు కానీ మా ఆయన ఒప్పుకున్నాక మీరిద్దరు ఒకటే ఎంటర్ అయితే సరే తేపు, నేను కూడా తింటా. తేవాలా? తెప్పు. నేను అడిగితే మాత్రం 100 కారణాలు చెప్తారు. ఆయన తిన బుద్ధైనా ఏమైనా బుద్ధైనా మంచిగా తెచ్చుకొని మంచిగా తింటారు. తిని ఆ పొట్ట కూడా ఎట్లుంది. నా ఏజ్కి వచ్చేటప్పుడు నీ పొట్ట ఇట్లుంటుంది. అట్లా మీ ఆయన లెక్కన? నువ్వు మా పెళ్లి చేసినారా మా ఆయన అంటున్నావు? మీ పెళ్ళిలో నేను ఉన్నాగానే 15 మంది ఒకటి. అట్లనా? చిన్నప్పుడు అట్లనే చెప్పేది నాకు. అవునవును. మొక్కలు మంచిగా తింటాయి, అలా పొట్ట నిండా తింటాయి ఏమన్నా కానీ. నైనతారా లేతగా ఎర్రగా నాజుకున్నా నీలేకున్నా మేకకూర తెచ్చిన వండుపో. నాజుగ్గు నాది, 4 పెట్టున్నది ఏమే నాజుగ్గు నాది. అరే తామేలుగా నా కండతో జుర్రా నాజుకుందో లేదో తెలుస్తుంది. నీకేం తెలుసురా నిమ్మకాయ మొక్క పొడ. మంచిగా వాడు అట్లే మాట్లాడుతుంటాడు కూర్చొని. పో మంచిగా వండిపో. ఆకుకూరలు వేసి వంతానో కదా, మర్చిపోయావు మళ్ళా. నోట్లు మిల్లి బయట పడుతుంది. ఇంకో మెంతం కూర వేసి మటన్ చేస్తున్నా. అందులో కొద్దిగా కొబ్బరి వేయించుకుంటున్నా, కొంచెం సాజీరా, దాచిన చెక్క, ఏలకులు, లవంగాలు ఇవి దంచుకొని వేసుకుంటా. ఇప్పుడైతే కొబ్బరి అయితే వేయించుతున్నా. ఇప్పుడైతే ఏం చేస్తారు? ఇది కూడా దంచుతారా? ఇది కొబ్బరి కూడా మిక్సీ పడతా, దంచాలి. ఇందులో ఏమన్నా ఆయిల్ అదేం లేదు, ఇంకా ఏం లేదు, ఇక డైరెక్ట్ ఏం లేదు. నేను ఎర్రగా ఏదాకా వేపుకుంటే కొద్దిగా సిమ్లో పెట్టి వేపుకోవాలి. బంద్ చేస్తా, మారిపోతుంది. రెండు సార్లు మంచిగా అడిగేసిన మటను. ఇవి దాన్ని చూసుకుంటా. వేయించిన కొబ్బరి మిక్సీ పట్టుకొస్తా. ఇంకా కూర సురువు చేద్దాం. కుక్కర్ పెట్టేసిన 4 వేస్తా. నూనె కాగింది, కొంచెం కరివేపాకు వేస్తా. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసేస్తా, 2 ఉల్లిగడ్డలు. పొడుగ్గా కోసుకోవాలి అవి.
మెంతం కూర కడుక్కుంటున్నా, కొంచెం పుదీనా మెంతం కూర రెండు ఉన్నాయి ఇందులో. రెండు ఉన్నాయి. ఉల్లిగడ్డలు వేగినాయి, మెంతం కూర వేసేస్తున్నా. ఆకులు ఉంది. ఇది మొత్తం మంచిగా గోల్డ్గా అయిందాక వేపుకోవాలి. సింపుల్గా బ్యాచిలర్స్ ఉండేటోళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇది ఒక కుక్కర్ ఉంటే సరిపోతుంది. కుక్కర్ ఉంటే అయిపోయాయి. గోల్డ్ కలర్ అయింది ఇది. ఇక అల్లం వెల్లిగడ్డ పసుపు వేసేస్తాం. అల్లం వెల్లిగడ్డ అది. అల్లం వెల్లిగడ్డ పసుపు వేసిన. ఇంకా మటన్ వేసేస్తున్నా. ఒక 5 నిమిషాలు మగ్గినాక కారం వేసేస్తా. కారం మసాలా వేసి మూత వేస్తే అయిపోతుంది. మగ్గింది, కారం వేస్తున్నా. 2 స్పూన్లు 2.5 అవుతాం ఎక్కువైతే. లేతగానే ఉన్నట్టుంది ఇది కూడా. మటన్ కూడా ఒక 3 విజిల్లు పెడితే 3 4 సరిపోతుంది. కొంచెం పొలే ఉప్పు లేదు, వేసేస్తున్నా ఉప్పు. మంచి వాసన వస్తుంది. ఏంటి దోమల వాసన, నీ మటన్ వాసన? ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. దోమలెక్కడి పట్టు. కాదు రాదు వాడక్కడే బాయ్. కొత్తగా ఉంది టేస్ట్. అది చేసినాను. రాంబాయి వాటర్ వేసేస్తున్నా. నాకు మనసాయనే. నువ్వు రాంబాయా? అబ్బా మూలుగ బొక్క. ఒక్కటి తెచ్చిండు. ఆ ఒక్కటి నాకేనా? ఎవరికి వస్తే అలా అదృష్టం. కళ్ళు మూసుకునే ఇలా కూర మళ్ళీ ఒక 3 విజిల్లు పెట్టి బంద్ చేస్తాం. దాని ఆయిల్కి అంటే ఏంటిది? చిటీలు. షీటీలా? అది ఉడికిందా? తీగ తిన్నాం. రాలే కదా అది. అందరం పంపారు. కర్ర నాయన నువ్వు తెగాడవు కావు. ఏం దాని లెక్కనే ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేస్తలేదు. మిమిక్రీ ఇంత బాగా చేస్తే ఉడిజిలు అయినాయి. తీసి కొత్తిమీర కొబ్బరి అన్నీ వేసి ఒక్క ఉడికిందా ఉడకలేదా చూస్తాం. ఉడికింది, మెత్తగా ఉడికింది. కొబ్బరి పొడి ఇంకా మసాలా 2 ఉన్నాయి. 2 కొబ్బరి పొడి ఉంది, మసాలా. మసాలా వేసేసిన ఒక్క 5 నిమిషాలు అయినాక వేసారి కొద్దిగా గుంజుకుంటే నీరు బాగుంటుంది. బంద్ చేస్తాయి. కొత్తిమీర వేసి బంద్ చేసేది. అదిరిపోయింది. జుండికి మాత్రం గీ టెక్స్చర్లు ఎప్పుడు చేయలే. చూడు వాసన వీడి వరకు వస్తుంది. నువ్వు అన్నట్లు వస్తున్నావు మళ్ళా. ఇంతవరకు చేస్తూ తిన్నాము. ఎవరు? నువ్వా? శేష. అందుకే నేను చెప్పింది ఈరోజు నేనే పెట్టుకుంటా. మూలబొక్క నాకే వచ్చింది. నేనే అదృష్టం. ఫ్లాష్ బ్యాక్. ఎవరికి వస్తే అలా అదృష్టం. కళ్ళు మూసుకునే ఇలా కూర మళ్ళా. మా ఎదుడే కష్టపడి చేసిన లెక్క ముందు కూర్చొని తింటున్నాడు. అడిగింది నేను. అవునే, నువ్వు కూర్చో, నేను వడ్డిస్తా. కరెక్టే, నిజమే. పేరు నీది, నోరు మాది. కూర్చోమ్మా, కూర్చో. నీది కానీ మరి లేట్ అయ్యే కదా. నేను పసిపిల్ల అని కదనే. నువ్వు పసిపిల్ల కానీ ఆరా
పంది పిల్లవు అంటే నువ్వు పందే ఇప్పుడు నాయన పందే అని కాదు నువ్వే నేనేనా చాలు కడుపులో ఆకలి అవుతుంది కొంచెం పెట్టు అక్కడ చూడు ఆయన ప్రేమ ఎట్లా వడ్డిస్తుంది స్టైల్ చాలు కదా థ్యాంక్ యూ మహేష్ బాబు నాకు అన్నం పెట్టినందుకు ఆయనకి. ఆయనకు నాయనకు పెడతావు దా. నాయన ప్రేమ 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 నవ్వులకు ముందుకి అంటారు. దాని వాసన ముక్కు కాడ పెట్టాలకు మంచి వస్తుంది. మంచిగా వస్తుందా? మటన్ లివర్ పెద్ద ముద్ద మీకే. మీతో పాటు నేను ఇది ఏందమ్మా ఇది? మెంతం మెంతం కూర, మటన్ మెంతం కూర, మేక కూర, మటన్. ఫస్ట్ బైట్ మీతో పాటు మీతో పాటు నేను మేము కుమ్ముడు. అదిరిపోయింది. ఇలా తింటాడేమని ఈరోజు నీకోసం ప్లేట్ త్యాగం చేసిండు. మా ఇంట్లో 2 కంచు ప్లేట్లు ఉన్నాయి. ఇవి అప్పుడు వీడియోల కోసం కొన్నా. ఇక ఏమైపోయిందంటే నేను మా నాయననే తినబట్టాను. సర్ప్రైజింగ్లీ ఒక కోయిన్సిడెన్స్ చెప్తా. మా తాత ఉండేటోడు, మా నాయనలో ఉన్న ఆయన కూడా కంచు ప్లేట్లోనే తినేటోడు ఆయన. ఏమో అది ఇంకా ప్యూర్ ప్యూరా అంటే అదే అది ఎట్లా కంటే తెలుసా, రాయి దాని లాగా ఉండేది లోపల. ఇది పాలిష్ ఆయన. ఇది కూడా అదే ఒరిజినల్. ఇది కూడా బయటంగానేమో ఈ కలర్ ఉండేది, అది లోపలనేమో రాయి కలర్ వచ్చేది. మెంతం కూర ఫ్లేవరు, పుదీనా ఫ్లేవర్ తెలియదు కానీ ఎంత కమ్మ ఉందంటే అంత కమ్మ ఉంది. నేనేం చెప్తాను, ఎప్పుడు మా ఇంట్లో అయితే ఈ ఫ్లేవర్ తినలే నేను. ఏమో చేయలే. మూలోబొక్కల ఆ మూలోక్కున్న మటన్ ఎంతమందికి ఇష్టం? ఇట్లా అంటే ఇందులో సగమే ఉంది మూలుగా. ఇలా దిగిందో కానీ అమ్మా మన చేతులలో అమృతం ఉంది. ఇట్లా చేతుల కంటింది ఇట్లా తల్లెకు రుద్దుకుంటే మస్తు కమ్మ ఉంటుంది. కానీ చిన్నప్పుడు మా నాయనమ్మ మొత్తం తిన్నాక తల్లే అప్పటికి ఎండిపోయి ఉంటాయి. ఇట్లా నీళ్ళు చల్లి దాన్ని గీకేది. వా ఎంత కమ్మ ఉండేదో అది. మీకు పెట్టను నాకే. సప్ప కలుపుకుంటున్నావు. చాలు నేను తింటే కలుపు. అరే గంతేది గంత అట్లా తినొద్దామా, మంచిది కాదు. చాలంటే అయ్యో అనకొద్ది అట్లా వేస్తున్నావు. ఏంది అది? ఇలా పెట్టాలని ప్రేమతో అబ్బో. లవ్వే లవ్వు మిగతారా. పెళ్ళైన కొత్తలు ఎట్లుండేటోడే? బాగానే ఉండేది. సిగ్గుపడేదా నీతో మాట్లాడడానికే? ఇంకో కొత్త పిల్లలు సిగ్గుపడండి. కొత్త పిల్లలు అంటే మీరు చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి లవ్ చేసుకుంటారా? ఎట్లా ఉంటారు ఉండేదా? 4 ఉండేటోళ్ళం రా. సిగ్గుపడేదా? పెళ్ళైన అంటే ఫస్ట్ టైం నాయన ఏమో పిలిచినవే? అవన్నీ అడిగితే అరే గుర్తుకుంటారా? 30 ఏళ్ళ కింద జరిగింది. ఏమని పిలిచింది నాయన? ఏమని పిలిచింది అమ్మ నేను ఫస్ట్ టైం? శివ అనేది. మామూలుగా నాకు గుర్తున్నది ఏంటంటే, ఇప్పుడు మా నాయన రోడ్డు మీద బాజార్లో ఎన్నో ఉన్నాడు, దోస్తులతో మాట్లాడుకుంటున్నాడు. మా అమ్మ ఇంటికాడ నుంచి పిలవాలి, కేక్ వేయాలి మా నాయనని. ఓ శివా, ఓ శివా, కర్రా అనేది. ఓ శివ పల్కవు, ఓ శివ పల్కవు. అప్పుడు వస్తున్నా అని ఊరికొచ్చేది. నేను చాలాసార్లు నేను మోసపోయి నన్ను అన్నే పిలుస్తుంది అనుకో నేను వచ్చేది, కానీ నన్ను కాదు. ఏం చెప్పావు? నీ మటన్ ఎట్లుంది? సూపర్ ఉంది, బాగుంది. అందరం కలిసి తిన్నాము. నేను ఎప్పుడా అస్సలు బాగాలేదు మటన్, వరస్ట్ ఉంది. బాగాలేదు గడ్డేసి తిన్నావా చెప్పు. ఊకుండి అమ్మకు ఉలికెక్కువనా ఏందో సామెత అది. రొట్టెలు కొట్టుకుంటూ తిన్నాడు, బాగాలేదంటాడు. మరి ఒక్క ముక్క కూడా తినలే నేను. అవును కదా నాన్న, పాపం చెప్పురు మీరే చెప్పారు. ముక్కలు అయిపోయిపోలేదు. బాగా ఏమేమి వేసిందో అది తెలవాలంటే వీడియో చూడు అంతే, అడగొద్దు. సీక్రెట్. చలో మెంతం కూర మటన్ ట్రై చేయరి, అదిరిపోయింది.
మీకు నచ్చితేనే తినబోదైతేనే ట్రై చేయండి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. బాయ్ బాయ్, ఐ లవ్ యూ.